అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ అనే కాదు, వీళ్ళందరూ నా బెస్ట్ బడ్డీస్ అండ్ ఆఫీస్ మేట్స్ కూడా. సో మేమందరం నియర్లీ ఒకేసారి జాయిన్ అయ్యాం అనమాట, ఒకేసారి ఆఫీస్లో. సో మా అందరికీ చాలా మంచి బాండే ఉంది అండ్ కొంతమంది మిస్ అయ్యారు కూడాను. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఒక సార్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారనమాట. సో ఆయన మా అందరికీ ట్రీట్ ఇస్తా అన్నారు. సో ట్రీట్ ఎలాగో ఇస్తున్నారు కదా, బయట రెస్టారెంట్లో అది ఏం బాగుంటుంది, ఇలా మనమే కుక్ చేసుకొని తిందాం. సో అప్పుడు చాలా బాగుంటుంది అండ్ అందరికీ టైం స్పెండ్ కూడా చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం అనమాట. సో అందరికీ కొంచెం నేనే మెయిన్ చెఫ్ అనమాట. ఆయిల్ మరగకుండానే మిరపకాయలు వేసేసాను. అండ్ పక్కన ఉన్నాడు కదా, తను కూడా బాగా చేస్తాడు వంట. సో మేమిద్దరం అవి చేస్తున్నాం. సో అవన్నీ కట్ చేసింది మాత్రం మిగతా వాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, తిని బిర్యానీ చేసి వాటర్ ఇవ్వమంటే ఏకంగా మా నోడు వాటర్ టిన్నే తీసుకొచ్చాడు. అట్లా ఉంటుంది మొత్తం అనమాట. అండ్ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి. అండ్ వంట అయితే మేమే చేసాం, కానీ ఇక్కడ మన వాళ్ళు బిల్డప్లు చూడండి, వీళ్ళే చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ మనోడు మరీను అసలు చెయ్యే పెట్టలేదు, కాకపోతే మొత్తం తినే చేస్తున్నట్టు తిప్పేస్తున్నాడు. అండ్ ఇవన్నీ సరదాగా తీసుకున్నాం అనమాట కొన్ని ఫొటోస్. అండ్ ఫైనల్లీ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అన్ని వీడియోస్ అయితే పెట్టలేకపోయాను, ఎందుకంటే వీడియోస్ తీస్తూ కూర్చుంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయలేము కదా అందరితో. సో తీయలేదనమాట. సో ఇది వచ్చేసి ఫుడ్ అంతా అయిపోయాక అక్కడ ఉన్న గ్రౌండ్లో, అంటే అది ఒక రిసార్ట్. సో ఒక గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడే మేమంతా అరేంజ్మెంట్ చేసుకొని అక్కడే పెట్టుకుంటున్నాం అనమాట. సో ఫుడ్ అయితే అబ్బా ఎంత బాగా వచ్చిందంటే, నిజంగా మేమే చేసామా లేదంటే ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టుకు తెచ్చుకున్నామా అనిపించింది. సో అన్ని వెరైటీస్ చేసాం, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ అనమాట. సో నెక్స్ట్ వీళ్ళందరూ సర్వ్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి నాకు కూడా వేరే వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో అంత బాగా తిన్నాం అనమాట. ఇదొక మంచి మెమరబుల్ డే అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో తెలియదు మా అందరికీనా. సో ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ బ్యాక్ని చూసారు కదా, బ్లాక్ షర్ట్ వేసుకొని తిరిగేస్తున్నాడు నా కోసం వడ్డించడానికి అనమాట ప్లేట్. సో నేను వీడియో తీస్తున్నాను కదా, నాకు వెళ్ళి తీసుకొచ్చాయంటే అక్కడి నుంచి చూస్తున్నాడు అటు ఇటు. అదే తనకైతే మాత్రం ముందే వెళ్ళిపోయి మొత్తం అందరినీ తోసేసి తీసేసుకుందనేమో, ఇట్లా అయింది. అండ్ సో అందరికీ వీడియోస్ తీసాను, బట్ అవి అంటే చేయడం అంటే అందరూ చేసేస్తారు, బట్ వాటి రివ్యూస్ కూడా కావాలి కదా మనకి. సో రివ్యూస్ కూడా వినిపిస్తాను లాస్ట్లో. అండ్ చూస్తుంటే ఇప్పుడు కూడా నేను మళ్ళీ టెంప్ట్ అయిపోతున్నాను అవన్నీ చూస్తుంటే. సో ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నేనే సో వీడియో తీస్తున్నారని పక్క వెళ్ళిపోతున్నాను, మర్చిపోయి నేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అని వీడియో తీస్తున్నారని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వింటారా మా రివ్యూస్ ఎలా ఉన్నాయో. సో మన వాళ్ళని కాదు, వాళ్ళు జెన్యూన్గానే చెప్పారు ఎలా ఉన్నాయని చెప్పేసి. సో నేను వీడియో తీసుకున్నాను, వాళ్ళతో రివ్యూస్ అడుగుదామని చెప్పేసి. అండ్ టోటల్ వ్యూ ఇదనమాట, చుట్టూ గ్రీనరీ, మధ్యలో ఇది. సో నెక్స్ట్ మనం రివ్యూస్ సెక్షన్కి వెళ్ళిపోదాం. టేస్ట్లు ఎట్లా ఉన్నాయి చెప్పు. టేస్టింగ్ ఎలా ఉంది? పన్నీర్ బాగుంది, బిర్యానీ కూడా కొంచెం స్పైసీగా అందంగా ఉందా? నెక్స్ట్ మటన్కి వచ్చేసరికి 10 మార్క్స్ కి నేను ఒక 8 ఇవ్వగలుగుతాను. 10 out of 10 ఇవ్వలేదు నేను. ఓకే, ఉల్లిపాయకి ఎంత ఇస్తారు సార్? ఉల్లిపాయకి అదిరిపోయింది పన్నీర్కి అయితే 10 out of 10. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈయనేనబ్బా మాకు ట్రీట్ ఇచ్చారని చెప్పాను కదా, సో ఆయనే మాకు ట్రీట్ ఇచ్చారు అండ్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. సో వీడియో ఇదే, అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.